ముందుగా 7 సార్లు ఓంకారనాదం చెప్తాం. ఈరోజు మనం చిన్న విషయాన్ని చర్చించుకుందాం. ఏంటంటే మంత్ర పుష్పం. అనే మాట మీ అందరూ విని ఉంటారు. ఎక్కడ అంటే పూజ చేసుకున్న తర్వాత మనం భగవంతుడికి ఏదైనా పూజ చేసి చివరిలో మంత్ర పుష్పం చదువుతారు. ఆ మంత్ర పుష్పాన్ని చదివి మనం భగవంతునికి అక్షతలు వడ్డించడం పరిపాటి. పుష్పాలు ఉంటాయి కానీ మంత్ర పుష్పాలు ఉంటాయా? నాకు చిన్న చిన్న డౌట్ ఉంది నాకు. మీరు ఎవరైనా చెప్పగలిగితే బాగుంటుంది. లేదా నాకు తెలిసిన మేర నేను చెప్తాను. దాన్ని మీ యొక్క పరిజ్ఞానం కూడా జోడించి చెప్పగలిగితే మరింత శోభాయమానంగా ఉంటుందని నా ఉద్దేశం. ఓకే, మనం మానవ జన్మ ఉంది. ఈ మానవ జన్మకి అనేక రకాలైనటువంటి కోరికలు ఉంటాయి. కోరికలు లేని మానవుడు అంటే ఎవరు ఉండరు. ఎందుకంటే మనం పుట్టిన దగ్గర నుంచి మన జీవన కాలంలో అనేక రకాలైనటువంటి బాధలు బంధులు అన్నీ ఉంటూనే ఉంటాయి మనకి. ఈ బాధల్ని కొన్ని బాధల్ని మనం తట్టుకుని నిలబడగలం, కొన్ని బాధల్ని మనం తట్టుకుని నిలబడలేము. ఇప్పుడు మనకు గుర్తుకొచ్చేది ఎవరయ్యా అంటే మన ఫ్రెండ్, మన ఇంట్లో వాళ్ళు, లేకపోతే బంధువులు, చుట్టాలు, పక్కన వీటికి జ్ఞాపకం రాదు మనకి. అప్పుడు వాళ్ళు కాదు. వాళ్ళందరూ తీర్చగలరా మన బాధల్ని అంటే సందిగ్ధమే. కానీ మనకి తటాలను గుర్తుకొచ్చేది ఎవరయ్యా అంటే దేవుడు అనే మాట గుర్తుకొస్తుంది. భగవంతుడు వెంటనే గబగబా వెళ్ళిపోయి దేవుడికి దండం పెట్టుకుంటాం. అయ్యా నన్ను కాపాడిన తండ్రి, నన్ను ఈ బాధ నుంచి నేను విధించలేకుండా ఉన్నాను అని మనం దండం పెట్టుకుంటాం పరిపాటి. ఏమండి, భగవంతుడికి దండం పెట్టుకోవాలంటే ఏదైనా బాధలు వస్తేనే పెట్టుకోవాలా అంటే కాదు. బాధలు వస్తేనే దండం పెట్టుకోవాలని కాదు. అది మానవ సహజమైన లక్షణం కొద్దీ నేను చెప్పాను. ఎందరో మహానుభావులు, మహాత్ములు ఉపాసించి, తపస్సు చేసి, జపం చేసి, ధ్యానించి భగవంతుని ప్రసన్నం చేసుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. మనకు తెలియకుండానే మన చుట్టుపక్కల అనేక మంది మహానుభావులు ఇప్పుడు ఉన్నారు. కానీ నిజమైనటువంటి భక్తుడు కానీ, నిజమైనటువంటి ధ్యాన కానీ, నిజమైనటువంటి తపస్సు చేసే వాడు కానీ, ఎవరైనా కానీ నేను ఇది చేస్తున్నాను అని చెప్పుకోరు. కానీ
సహజమైన సాధారణ మానవుడు ఏం చేస్తాడంటే, అయ్యో నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను, నన్ను రక్షించేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అప్పుడు ఎవరో చెప్తారనమాట. గురువు గారు ఎవరో చెప్తారనమాట. లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరో చెప్తారు. ఇదిగో నువ్వు ఇది చేసుకో, ఈ దేవుడికి చేసుకో, లేకపోతే ఈ పూజ చేసుకో, నీకు కష్టం నెరవేరుతుంది, నువ్వు ఈ పని చేయి, కష్టం నెరవేరుతుంది, తీరిపోతుంది చెప్తాను. పాపం అతను అలాగే చేసుకుంటాడు. చేసుకుంటే అతని కష్టం తీరచ్చు. తీరిపోయిందంటే అమ్మ నువ్వే నాకు భగవంతుడిలా వచ్చి నన్ను ఆదుకున్నావు అని చెప్పి అతను ప్రస్తుతించడం కూడా మనం చూస్తున్నాం. అంత మాత్రం చేత ఆయన భగవంతుడు అనేటువంటి కష్టాల్లో ఎవడైతే మనల్ని ఆదుకున్నాడో అతను భగవంతుడు సమానుడుగా మనం అనుకుంటాం. అది మానవ సహజమైనటువంటి లక్షణం. భగవంతుడు యాక్చువల్గా భగవంతుడు నిరాకారుడు, షడ్గుణ్య సంపన్నుడు, ఆరు గుణాలు కలిగినటువంటి వాడే భగవంతుడు అని చెప్పి మనం చెప్తున్నాం. షడ్గుణ్య సంపన్నుడు, ఇంకా గుణములు లేనటువంటి వాడు అంటే అన్ని గుణములు లేనటువంటి వాడే కాదు, అన్ని గుణాలు కలిగినటువంటి వాడు. రూపరహితుడే కాదు, అన్ని రూపాలు తానే అయినటువంటి వాడు. ఇలా అనేక రకాలైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడినే భగవంతుడు అని నిర్వచనం మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఆ భగవంతుడిని నిరాకారుడైనటువంటి భగవంతుణ్ణి అందరూ చూడలేరు. అది ఎవరు ఎలాగా ఆయన చూడాలి అంటే ముందు భగవంతుని యొక్క ఆయన యొక్క రూపాన్ని కాదు, ఆయన తత్వాన్ని నువ్వు తెలుసుకో. నిరాకారుడైనటువంటి భగవాను నువ్వు తత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆయన గురించినటువంటి జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటే ఆ జ్ఞానం వల్ల నీకు భగవంతుని యొక్క స్వరూపం నీకు తెలుస్తుంది. అది అందరికీ సాధ్యపడని విషయం అది. అందుకనే భగవంతుడు ఒక రూపం కావాలి. ఇప్పుడు నాకు ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఒక మనిషి సాయం చేస్తాడు, అబ్బా నువ్వు భగవంతుడిలాగా ఉన్నావని మనం ఎట్లా అనుకుంటాము, ఎదురుగా ఉన్నావు అనుకుంటాము. అలాగే మనం భగవంతుడు కూడా మనకు ఒక రూపంతో కనిపిస్తే, ఒక రూపం ఉంటే భగవంతుడికి మనం చాలా సంతోషపడతాము. అంటే అమ్మ భగవంతుడి రూపంలో ఉంటాడు కనుక ఈయన తలుచుకోవచ్చు, మనం ఈ విధంగా రూపంలో తలుచుకోవచ్చు అని చెప్పి. అందుకని చెప్పి ఆ రూపాన్ని ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఉన్నారనుకో, సాగరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరండి సాగర్ గారు అని అంటే, ఇదిగో పలానా తెలిసిన వాళ్ళు చెప్తారనమాట. పలానా ఆయన అంటే ఆ మనిషి ఇలా ఉంటాడండి, ఇలా ఉంటాడండి, పలానా వాడండి, పలానా చోట ఉంటారండి, అడ్రస్ అన్ని చెప్తారు, నా దగ్గరకు వస్తారు. అంటే ఇదంతా ఏంటి, నాకు ఒక రూపం ఉంది, నాకు ఒక పేరు ఉంది, నేను ఒక ఇంట్లో ఉంటున్నాను అని ఒక అడ్రస్ లాంటిది అనమాట. నాకు ఈ రూపంలో ఉండే కనుక అతను రాగానే ఇటో ఈయన మీరేనండి సాగర్ గారు అండి తప్పకుండా అడుగుతాడు. అలాగే భగవంతుడిని కూడా మన ఒక సామాన్య మానవుడు ఏమనుకుంటాడు, తనకు తెలిసినటువంటి రూపం తనకు తెలిసిందైతే అందరికీ ఇష్టపడతాడు. కనుక ఒక రూపాన్ని భగవంతుడిని కల్పించారు. కల్పించి ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక రూపాన్ని కల్పించారు, దాన్నే సగుణ రూపం ఉంటారన్నమాట, సాకార రూపం ఉంటారు. అంటే మనం తలుచుకున్నటువంటి నువ్వు ఏ రూపంలో తలుచుకుంటావో ఆ రూపంలో భగవంతుడు. అందుకనే మనకి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం అనేక మంది దేవతలు మనకున్నారు. ఆ దేవతల్లో ఇష్టకామ్యాలను తీర్చేటువంటి దేవతలు అనేక మంది ఉన్నారు. వాళ్ళని యొక్క వారి ఈ రూపాలు కొలుచుకుంటే వాళ్ళు ఇస్తారు అని చెప్పి మన పెద్దలైనటువంటి వాళ్ళు ఆ రీతి చెప్పారు. కనుక మనం ఆ రూపాన్ని తలుచుకొని ఆ రూపంలో మనం మనం తలుచుకుని ధ్యానం చేస్తాం కాబట్టి మన కోరికలు నెరవేరుతాయి, ఆ రూపంలో నెరవేరుతాయి. ఈ మళ్ళీ ఇంకా లోతుకెళ్ళిన కొద్దీ ఏంటంటే ప్రతి రూపంలో కూడా త్రిగుణ స్వరూపుడుగా దేవుడు భగవంతుడు తలుచుకుంటారనమాట. అంటే సాత్విక రూపం, తామస రూపం, రజోగుణ రూపంలో ఆ ఒకే రూపాన్ని మళ్ళీ అక్కడ వేరు రూపాలుగా తలుచుకుంటానికి చెప్తూ ఉంటారనమాట, తలుచుకుంటారని. ఇవన్నీ చేస్తే ఏ రూపంలో ఉన్న భగవంతుడిని మనం ఏం చేస్తాం అనమాట, మనం పూజ చేసుకుంటాం. సాకార రూపంలో భగవంతుని పూజ చేసుకుంటాం. ఆ పూజ చేసుకుంటంలో మనం ఏంటి, ఒక ఫోటోలో ఆ రూపం మన మాస్టర్ అయినటువంటి వాళ్ళు ఏం చేశారంటే తపస్సు చేసి, ఇదిగో ఈ భగవంతుడు ఈ రూపంలో ఉన్నాడు, ఈ రూపంలో ఉన్నాడు కనుక అని చెప్పి మనకి విశదీకరించారు.
ఆ విశదీకరించడంలో ఏంటంటే శ్లోక రూపంలో మనకి విశదీకరించారు. ఆయన యొక్క ధ్యానం అంటే వాడు ధ్యానంలో ఉన్నప్పుడు ఏ రూపం అయితే వాడికి దర్శనీయమైనదో ఆ రూపాన్ని మనకి చెప్పారన్నమాట. చెప్పారు. కనుక ఆ భగవంతుడి నామం ఆయన ఎలా ఉంటాడు అనేటువంటిది సాకార రూపంగా మనకు చెప్పే రూపాలు ఎన్నో ఉన్నాయి. కనుక మనం ఏం చేస్తాం అన్నమాట, ఆ సాకార రూపంలో ఉన్నటువంటి భగవంతుడిని మనం పూజ చేసుకుంటాం. ఈ పూజ చేసుకుంటానికి అనేక రకాలైనటువంటి పద్ధతులున్నాయి. అందులో జపం చేత భగవంతుని పూజించొచ్చు, ధ్యానం చేత పూజించొచ్చు, తపం చేత పూజించొచ్చు, యజ్ఞం చేసి పూజించొచ్చు. తర్వాత షోడశోపచార పూజలు లేకపోతే సహస్రనామార్చనలు ఇలా ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలోను, స్తోత్ర రూపంలోను, ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో మన భగవంతుడిని ప్రార్థించుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏ రూపంలో చేయించుకున్నా చివరికి ఏంటంటే మనం మంత్రపుష్పం అనేటువంటిది ఒకటి చదువుతాం. ఇప్పుడు మన ఇంటికి ఒక అతిథి వచ్చాడనుకో సపోజ్. ఏం చేస్తాం మనం? మొట్టమొదట రా నాయనా అని చెప్పి అతని అతిథికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిస్తాం. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి ఆయన కాళ్ళు కడుక్కున్న తర్వాత లోపలికి తీసుకొచ్చి ఆసనం ఇచ్చి ఉదకం ఇస్తాం. మంచినీళ్ళు తాగండి అని చెప్పి ఎండని వచ్చారు మీరని చెప్పి మంచినీళ్ళు ఇచ్చి ఆయన సేద తీర్చుకోమంటాం. ఆ తర్వాత వచ్చిన అతిథికి ఆతిథ్యాన్ని మనం ఇస్తూ ఉంటాం. అలాగే భగవంతుడికి కూడా మనం ఏం చేస్తూ ఉంటాం అన్నమాట, ఇవి ఉపచారాలన్నీ మనం చేస్తుంటాం. అలాంటివి షోడశోపచారాలు అనేటువంటివి కొన్ని ఉంటాయన్నమాట. అవి 16 రకాలుగా 16 స్టెప్స్ లో ఉంటుందన్నమాట. అందుకనే దాన్ని షోడశోపచార పూజ అంటారు. కనుక ఇవన్నీ చేసుకుంటూ ఆ భగవంతుడిని కూడా ధ్యానించి, ఆహ్వానించి కూర్చోమని చెప్పి అన్నీ చేసిన తర్వాత ఆయనకి మళ్ళీ స్నానం చేసి ఉదకం స్నానం చేయించి, ఆ తర్వాత పూజ చేసి సహస్రనామం గాని, అష్టోత్తరాలతో ఆయనకు పూజ చేసి, ఆ తర్వాత నైవేద్యం పెట్టి అన్నీ చేసిన తర్వాత చివరగా కర్పూరం, ధూపం, దీప నైవేద్యాలతో అన్ని పూజించిన తర్వాత చివరికి మనం ఏం చేస్తామంటే మంత్రపుష్పం చదువుతాం. మంత్రపుష్పం చదివేసేసి ఇదిగో మంత్రపుష్పం సమర్పయామి అని ఆయనకి చెప్తాము. ఆయన చెప్పేసేసి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అని చెప్పి చేస్తాము. ఒక 3 చోట్ల తిరుగుతాము. భగవంతుడికి నమస్కారం చేస్తాం. ఇక్కడ ఇవాళ మన ఇదేంటంటే మంత్రపుష్పం. మంత్రపుష్పం అంటే ఏంటి? అదొక చిన్న టాపిక్ అది. ఆ టాపిక్ ఇవాళ చూద్దాం. ఈ మంత్రపుష్పం అన్న దానిలో మనకు జనరల్‌గా పూజలో ఉపయోగించేటువంటిది మనకి మంత్రం, పుష్పాలతో కానీ, అక్షతలతో కానీ మనకి భగవంతుడిని పూజ చేస్తూ ఉంటాం. ఏంటి ఇష్టకామ్యాలు మనం తీర్చనైనా లేకపోతే మామూలుగా కూడా చేసుకోకూడదు. నేను ఇష్టకామ్యాలు ఉంటేనే చేసుకోవాలని కాదు నా ఉద్దేశం ఇక్కడ. జనరల్ గా సాధారణ మానవుడు చేసే పని అదే కాబట్టి ఇదిగో కోరికతోటి ఇవాళ పండగ వచ్చింది. ఇవాళ శ్రావణ మాసం ఇది. ఈ శ్రావణ మాసంలో శుక్రవారం వచ్చింది. శ్రావణ శుక్రవారం పూజ చేయాలి. అమ్మవారికి పూజ చేసుకోవాలి లక్ష్మీదేవికి. అలాగే మంగళవారం శ్రావణ మంగళవారం మంగళగౌరికి పూజ చేయాలి ఇవాళ అని ఒక పద్ధతిగా చేసుకున్నారు ఇవాళ. ఇలా ఉంటుందన్నమాట. కనుక ఏ రోజు వస్తే ఆ రోజున ఇష్టమైనటువంటి ఆ రోజున శుభమైనటువంటి దినాన మనం ఏం చేస్తాం, అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ మనం పూజ చేసుకుంటాం. ఇలా పూజ చేసుకుని చివరిలో చేస్తున్నప్పుడు మంత్రపుష్పం చదువుతారని చెప్పుకున్నాం కదా. ఉపయోగించినప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పుష్పాలు మనం ఆయనకి ఉంచుతాం అనమాట. ఆయన దగ్గర ఉంచుతాం. ఆయన పదాల చెంత ఉంచుతాం. కొన్ని మంత్రాలు చదివి ఆ మంత్రాలు చదివిన తర్వాత అనంతరం ఆయన పుష్పాలు ఆయన పాదాల చెంత ఉంచుతాం. ఈ పాదాల చెంత ఉంచటము అనేటువంటిది ఎందుకంటే భగవంతుడు మనకి చెవులిచ్చాడు. మంచి మాటలు వినునాయన అని చెప్పి మనకు చెవులిచ్చినందుకు కృతజ్ఞతా భావంగాను, మంచి మాట మాట్లాడేదానికని కృతజ్ఞతా భావం దానికి అనుగుణంగాను మనం ఏం చేస్తామంటే ఆయనకి పుష్పాలు ఆయన పాదాల చెంత ఉంచుతాం. అలాగే కాదు, మనం చేసేటప్పుడు మనకి నాలుక ఇచ్చాడు, స్పర్శ ఇచ్చాడు, మనకు ఉన్నటువంటి పంచేంద్రియాలు వాటికి ఒక్కొక్క శక్తి ఉంటుందన్నమాట. ఆ శక్తితోటి మనకి ఒక్కొక్క శక్తి ఉంటుంది కాబట్టి ఆ శక్తిని బట్టి మనం ఆ పంచేంద్రియం ఆ శక్తిని గ్రహించగలదు అనేటువంటిది మనకు తెలుసు. కనుక అవన్నీ కూడా మంచికి ఉపయోగించే విధంగా, మంచిని గ్రహించే విధంగా, అంటే పాజిటివ్నెస్ నే మనం తీసుకునే విధంగా
చెయ్యి నాయన అని ఒక కృతజ్ఞతా భావంగా ఆయన దగ్గర మనం ఈ పుష్పాన్ని ఉంచుతాం. మనకి భాగవతంలో ప్రహ్లాదుడు ఒక చిన్న పద్యం ఉందాం. పోతనామాత్యుడు చెప్పినటువంటి పద్యం ప్రహ్లాదుడు చేత చెప్పిస్తాడు అనమాట. భక్తి అనేటువంటి భావానికి అనుగుణం చేతులారంగా అంటే కంటెంట్ మాత్రం చెప్తాను నేను. శ్రవణం చెయ్యనటువంటి అంటే హరినామ సంకీర్తనం చేయనటువంటి నోరు ఒక నోరేనా, సంకీర్తన హరినామం వినని చెవులేనా, హరిని పూజింపది అని హరిని పూజింపని చేతులేనా అని చెప్పి ఆ భక్తి భావాన్ని మనకు పోతనామాత్యుల వారు ప్రహ్లాదుని ద్వారా మనకు చెప్పించారు. అలాగే మనకి పుష్పాన్ని ఉంచుతున్నాం. ఈ పుష్పాన్ని ఉంచటంలో ఆంతర్యం ఏంటిది? ఎప్పుడు కూడా ఒకటి గమనించుంటాము. పుష్పాలు ఎక్కడుంటాయో అక్కడికి తుమ్మిదలు వస్తాయి. ఆ పుష్పాలు ఎక్కడుంటాయో అక్కడికి తుమ్మిదలు వస్తాయి. ఆ తుమ్మెదలు వచ్చి వారినప్పుడు దానిలో ఉండేటువంటి మకరందాన్ని గొరవటానికి తీసుకుంటానికి వస్తాయి. అవి వచ్చేటప్పుడు సంకారం చేస్తూ వస్తుంది. ఒక నాదం అనేటువంటి ధ్వని వస్తుంది. కానీ ఎప్పుడైతే అవి పూల మీద వాలిందో ఆ పూలన్నీ కూడా ఆ పూల మీద వాలినప్పుడు ఆ ధ్వని అనేటువంటిది ఆగిపోతుంది. అంటే అవి చేతులకి మన చెవులకి తాకటం, ఆ ధ్వని మన చేతులకి తాకదనమాట. ఇంకేముంటుంది అక్కడ ధ్వని చేయకపోతే అవి మన చెవులకి తాకే ప్రశ్నే లేదు. కనుక ఎట్లాగైతే తుమ్మిద ఆ పువ్వుల మీద వాలినప్పుడు తేనెని సేకరించడానికి ఆగినప్పుడు ధ్వని ఎలా అయితే ఆగిపోతుందో, భగవంతుని పాదాల మీద నీ పువ్వులు ఉంచినప్పుడు నువ్వు కూడా అలాగే అన్ని ధ్వనులు అంటే నీలో ఉన్నటువంటి కల్మషాలని అన్నిటినీ ఉంచి ఆ పరమాత్మకు సరెండర్ అవ్వాలి అనేటువంటి భావాన్ని చూపిస్తుందన్నమాట. అలా పువ్వులు అనేటువంటిది ఒక కృతజ్ఞతా భావంగా మనకు పెడతాం. అంతేకాదు ఈ పువ్వు అనేటువంటిది జ్ఞానానికి చిహ్నం. అంటే జ్ఞానానికి చిహ్నం అంటున్నారు. ఆ జ్ఞానం మనం ఆ పువ్వుని భగవంతుడి యొక్క పాదాల దగ్గర ఉంచుతున్నాము అంటే అర్థం ఏంటి అంటే మనలో సుజ్ఞానాన్ని కలిగించిన మంచి జ్ఞానాన్ని కలిగించు తండ్రి అని ఆయన్ని వేడుకుంటున్నాము అని అర్థం అనమాట. అంటే ఎప్పుడైతే మనకి మంచి జ్ఞానం కలుగుతుందో మనలో ఒక మానసిక వికాసం అనేటువంటిది కలుగుతుంది. ఈ మానసిక వికాసం అనేటువంటిది ఎప్పుడు కలుగుతుందో బుద్ధి వికసిస్తుంది. ఈ బుద్ధి అంటే టోటల్ గా ఏంటనమాట, బుద్ధి వికాసము అనేటువంటిది దేని వల్ల కలుగుతుంది అంటే జ్ఞానం చేత కలుగుతుంది. అంటే మనం భగవంతుని స్మరించటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమని శుద్ధిని కలిగించిన ఆయన అని చెప్పడానికి ఒక మొదక మనకి ఆయుధం ఏంటంటే ఆయన చేత ఉంచటము అని అర్థం అనమాట. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైతే మనం పూజ అంతా కంప్లీట్ అయిపోయి చిట్ట చివరి కొన్ని మంత్రాలు చదువుతాం. మంత్ర పుష్పం అనేటువంటిది దాత పురస్కార సహస్ర అని చెప్తూ సహస్రశీర్ష పురుష దేవ అని చెప్పి మంత్రాలు చదువుతూ దాన్నే పురుష సూక్తంగా దీన్ని స్త్రీ సూక్తం మనకి ఈ మంత్ర పుష్పంగా చెబుతూ అవన్నీ అయిపోయిన తర్వాత లేచి నిలబడి మనం ఏం చేస్తాం అనమాట, ఆ పువ్వులు చేతిలో పట్టుకొని భగవంతుని యొక్క ఆ పువ్వుల్ని ఎప్పుడైతే మనం చేతిలో పట్టుకున్నామో ఆ పువ్వుల్ని మనం మంత్ర పుష్పాలు అని అంటాం అనమాట. అంతవరకు అవి పుష్పాలే. ఎప్పుడైతే నీకు జ్ఞానం కలిగి జ్ఞానం వికసించి భగవంతుని మీద నువ్వు ఎప్పుడైతే పువ్వులు పెట్టాలి అని అనుకున్నామో, వడ్డించాలి అనుకున్నామో, భగవంతుడి పాదాల చెంత నువ్వు వడ్డించాలి అని అనుకున్నావు, ఆ పువ్వులు మంత్రయుక్తం అవుతాయి అన్నమాట. లేకపోతే అలా అనుకోని రోజున నీకు మామూలుగానే ఉంటాయి అవి. కనుక నీకు బుద్ధి వికసనము అనేటువంటిది అంటే సజ్ఞానము అనేటువంటిది కలగాలి కలిగి అంటే నీలో ఉన్నటువంటి కల్మష భావాలను వదిలి నీలో ఉన్నటువంటి కల్మష భావాలను వదిలి పరిశుద్ధుడవై పరిశుద్ధ మనస్సుతో ఎప్పుడైతే నువ్వు పుష్పాలను చేతిలో పట్టుకుని భగవంతుడికి పెట్టాలి అని అనుకున్నావు, సమర్పించాలి అని అనుకున్నాము,
అట్టి పువ్వులు మంత్ర పుష్పాలు అవుతాయి అన్నమాట. అట్టి పువ్వునే మనం భగవంతునికి సమర్పిస్తున్నాను. నాకు మంచిని ప్రసాదించు నాయన, అంటే సుజ్ఞానాన్ని ప్రసాదించు నాయన అని మనం భగవంతుడిని వేడుకుంటున్నాం. ఇక అంటే నువ్వేం చేస్తావనమాట, ఈ జ్ఞానాన్ని, నీలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించమని వేడుకుంటూ భగవంతునికి ఎప్పుడైతే నువ్వు పెడుతున్నావో, భగవంతుని పాదాల చెంత పువ్వు ఉంచుతున్నామో, అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడనమాట, నీ ఎదురుండా ఎప్పుడు పూజ చేస్తావో అది నీకు భగవంతుడు సుజ్ఞానాన్ని ప్రసాదిస్తాడనమాట. ఎప్పుడైతే నీకు మనసులో ఈ కల్మష భావం నశించిందో, ఎదురుగుండా ఉండేటువంటి పరమాత్మ నీలో వికసిస్తాడనమాట. జ్ఞానము అంటే పరమాత్మ స్వరూపం అని మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే జ్ఞానం నీలో ఉదయించిందో, అప్పుడు పరమాత్మ ప్రకాశం నీలో వెలుగుతుందనమాట. అంటే ఎప్పుడైతే ప్రకాశం వెలుగున్న పరమాత్మ ప్రకాశం నీలో ఉందో, అంటే భగవంతుడు నీలో ఉన్నాడు అనేటువంటి ఒక భావన మనకి వస్తుందనమాట. సరేనండి. నీలో ఉన్నటువంటి మనం మంత్రపుష్పం చదువుకునేటప్పుడు ఒక మాట బిగినింగ్ లో ఒక మాట మాట్లాడతాం. అన్యా అన్యః పంథాయ పదన పంథాయ పంథాయనాయ విద్యతే అని చెప్పి, నాన్యాహ పంథాయనాయ విద్యతే అని ఒక శ్లోకం ఉందన్నమాట. అది దాని అర్థం ఏంటంటే, ఈశ్వరుని గురించి తెలుసుకోవడానికి ఇంకొక మార్గం లేదు. నీ ఎప్పుడైతే భక్తితోటి నువ్వు సరెండర్ అయ్యే పుష్పం ఉంచావో, ఆయన అక్కడే ఉన్నాడు, భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు నన్ను రక్షించేవాడు అన్న భావన నువ్వు కలిగించుకున్న రోజున, ఆయన ఒక్కడే అనేటువంటి మార్గాన్ని, పరమాత్మ మార్గాన్ని నువ్వు ఎంచుకున్నావు అని తెలుస్తుంది అనమాట. ఇక పరమాత్మ ఎక్కడుంటాడు, పరమాత్మ ఎక్కడుంటాడు అన్నప్పుడు యోగ విద్యను కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు చెప్పాడంటే, హృదయం చాపేదో ముఖం, హృదయంలోనే ఉన్నాడని భగవంతుడు నీలోనే ఉన్నాడు అని చెప్తాడు. సరే, ఆయన ఎలా ఉంటాడయ్యా అంటే, ఆయన ఎక్కడుంటాడయ్యా అంటే, తామర కాడ వంగినప్పుడు ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది భగవత్ స్వరూపంలో. అది ఎక్కడుంటుంది అంటే, నాభి నుంచి నీకు, నాభిలో చిటికిన వేలు నీకుంచి, అక్కడి నుంచి నీకు బొటన వేలు ఎక్కడికి వస్తుందో ఆ ప్రాంతంలో భగవంతుడు కొలువై ఉంటాడు అని చెప్పి యోగ శాస్త్రం మనకి చెప్తుందన్నమాట. అంటే అది ఎక్కడంటే ఇక్కడ వరకు వస్తుంది, దాదాపు హృదయ భాగం వరకు వస్తుంది. అక్కడి నుంచి ఏంటనమాట, వంగి ఉంటుంది. ఆ వంగి ఉండటం ఎట్లా ఉంటుంది అనమాట, తామర అంటే ఆ ప్రాంతం నుంచి లోపలికి అనమాట అర్థం. అక్కడ ఎట్లా ఉంటుంది, తామర కాడ వంగి ఉండటము. ఆ తామర కాడ అన్నప్పుడు తామర మొగ్గ ఎట్లా ఉంటుంది అంటే, వికసించకుండా చివర మొనతేలి ఉంటుంది అనమాట. ఆ మొనతేలి ఉన్నప్పుడు ఎక్కడ ఉంటుందో అక్కడ శరీరం లోపల భాగంలో ఉన్నాడని అర్థం. అంటే శరీర లోపల భాగంలో ఎప్పుడు లోపల ఉన్నాడు అన్నప్పుడు ఆ తామర కాడ కొన భాగం ఎప్పుడు కూడా బిందు స్వరూపంగా ఉంటుంది అనమాట, చిన్న బిందు స్వరూపంగా ఉంటుంది. నీవార సూక పిత్తన్వి అని చెప్పి సస్య మధ్య అనేటువంటి ఒక శ్లోకం ఉన్నది. అంటే ఆ బిందు రూపంలో పరమాత్మ నీ హృదయ భాగంలో, హృదయాంతర్గాళంలో వెలుగొందుతూ ప్రకాశిస్తూ ఉన్నాడు, ఆయనే ఆ రూపంలో ఉన్నాడు అని చెప్పి మనకి చెప్తుంది అనమాట. దాన్నే ఆ కాంతి ఏదైతే ఉందో ఆ కాంతినే మనం ఏమంటున్నాం అనమాట, జీవుడు అని కూడా అంటున్నారు అనమాట. ఇక ఇంకొక ఇది ఉంది, ఇంకో శ్లోకం. స బ్రహ్మ స శివ స హరి స్వేంద్రో అని చెప్పి ఒక శ్లోకం ఉన్నది దీంట్లో. అంతర్ముఖ బహిర్ సమారాధ్య బహిర్ముఖ దుర్లభ అని చెప్పి లలిత సహస్రనామాల్లో ఒక నామం ఉంది. ఇవి రెండింటిని బట్టి చూస్తే ఏంటనమాట, పరమేశ్వరుడు మన కంటికి కనిపించడు. ఆ కనిపించని పరమాత్ముడు మనం ఎలాగా అంటే చూడాలి అంటే, అంతర్ముఖంగా నీవు చూసినప్పుడు, అంటే కళ్ళు మూసుకొని నువ్వు అంతర్ముఖంగా నీ మనసులోకి నువ్వు చూడగలిగినప్పుడు అప్పుడు నీకు భగవంతుడు కనిపిస్తాడు అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. కనుక ఆ వెలుగులో మనం గనక, ఆ పరమాత్మ వెలుగులో మనం గనక ప్రయాణం చేస్తే తప్పనిసరిగా ఈశ్వరుడు పరమాత్మ మనకి అదుపిస్తాడు అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. కనుక ఈ
సమస్త ప్రాణికోటికి కూడా హృదయ క్షేత్రమే మనకి హృదయ క్షేత్రంలో పరమేశ్వరుడు వెలుగొందుతూ ఉంటాడని చెప్పి మనం తెలుసుకున్నాం. ఆ పరమేశ్వరుడు అతని వల్లనే మనకి అన్ని కలుగుతూ అతని ఆ క్షేత్రంలోనే మనకి పంచకోశాలు అనేటువంటివి మనకున్నాయన్నమాట. 5 కవచాలు లాంటివి మనకి మన శరీరాన్ని కాపాడుతూ ఉంటాయి మనకి. ఆ పంచకోశాంతర్భాగంలో ఉన్నటువంటి ఐదవ దాంట్లో ఉన్నటువంటి పరమాత్మ దాక్కొని ఉన్నాడు అని చెప్పి, దాక్కొని ఉండటం అనేటువంటి కొలువై ఉన్నాడు అని చెప్పి చెప్తారనమాట. ఈ పంచకోశాలు కూడా వాటిని బట్టి ఏం చేస్తుందన్నమాట, వాటి యొక్క ఇదేంటంటే ఆకలి రావటం కానీ, నిద్రపోవటం కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి కలుగుతూ ఉంటాయి అన్నమాట. అంతేకాదు ప్రాణ శక్తి కూడా మనకి ఎక్కడి నుంచి వస్తుందన్నమాట. ప్రాణం ఉంటే ఈ దేశం శివమయంగా ఉంటుంది, ప్రాణం లేకపోతే శవమయం అవుతుంది అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది. దానికి నడిపించేటువంటి వాడు ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి స్వరూపమే భగవత్ స్వరూపం అని చెప్పి మనకి శాస్త్ర ఆర్యుక్తి అనమాట. కనుక భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే సర్వాంతర్యామి అతను భగవంతుడు. ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనేటువంటి లేదు. సర్వ వ్యాపకుడైనటువంటి పరమాత్మ అంతటి సృష్టి స్థితి లయకారకుడు ఆయనే. సృష్టించినప్పుడేమో మనం బ్రహ్మ అని అంటాము. పోషణకర్తగా మనకి ప్రపంచాన్ని అంటే ఈ జగత్తులన్నింటినీ ఉన్నప్పుడు ఆయన్ని విష్ణువుగాను ఉంటాము, విష్ణు అంటాము. ఎప్పుడైతే లయకారకుడైనటువంటి వానిగా ఉన్నప్పుడేమో ఆయన్నే మనం శివుడు అని మనం అంటాం అన్నమాట. రుద్రుడు శివుడు అని మనం అంటాం అన్నమాట. ఇక్కడ ఈ జగత్ సృష్టిలో మనకి ఇవన్నీ కూడా మన యొక్క పరమాత్మ యొక్క స్వరూపాలే కానీ ఇక్కడ ముగ్గురు కూడా వేరు కాదు. కనుక మన అంతర్భాగంలో ఉండేటువంటి పరమాత్మ ఇలాంటి కృత్యాలన్నీ కూడా మనకి మనకి తెలియకుండానే మన దేహంలో ఉండి మనకి చేస్తూనే ఉన్నాడు. ఆయన కార్యక్రమం ఆయన నిర్వర్తిస్తూనే ఉన్నాడు. ఎవరైతే ఆ పరమాత్మ మనలోనే కొలువై ఉన్నాడు అనేటువంటిది మనం తెలుసుకుంటారో అతన్ని ఆయనే మనకి ఋషి అవుతాడు అనమాట. కనుక అప్పుడు బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటువంటి ఒక్కటే బ్రహ్మ జగన్మిథ్య బ్రహ్మ సత్యం. అటువంటి యోగీశ్వరుడికి ఏమవుతుందనమాట, బ్రహ్మస్వరూపమైనటువంటిది స్వరూపము అంటే అని చేస్తాడు. ఆయనే మహర్షి అవుతాడు. ఋషి, మహర్షి, బ్రహ్మర్షి అవుతాడు అనమాట. అలాగే బ్రహ్మతత్వం అద్వితీయం, రెండవది ఇంకొకటి లేదు. ఆయన కంటే భిన్నమైనటువంటిది ఇంకొకటి లేదు అని ఎప్పుడైతే అనుకుంటారో దాన్ని ఏమంటారు అనమాట, అద్వైత తత్వము అంటారు. అద్వైతం రెండు కానిది, రెండు కానిది అంటే పరబ్రహ్మ కంటే వేరే వాడు ఇంకొకటి ఎవరు లేరు. ఎవరైనా కానీ ఏదైనా కానీ పరమాత్మ యొక్క స్వరూపమే. అందుకనే మనం ఏం చేయమంటారు అనమాట, మనలో జీవుడు మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. జీవుడు కనుక మనలో ఉన్నప్పుడు మనం మనుషులుగా నడుస్తూ మన కార్యక్రమాన్ని చికిత్సలు మనం చేస్తుంటాం. దాంతో పాటు ఆ జీవుడిని మనం పరమాత్మ మనలోనే ఉన్నాడు కనుక రెండు ఒక్కటే అని అద్వైత సిద్ధాంతం చెప్తుందన్నమాట. అంటే నువ్వు పరమేశ్వరుడుగా ఉన్నటువంటి జీవుడు పరమాత్మ రెండు మనలోనే ఉన్నాయో మాట వాస్తవము. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ జీవుడిని పరమాత్మగా మనం మార్చుకోవాలి అన్నప్పుడు మనలో ఉండేటువంటి అవలక్షణాలన్నింటినీ కూడా తొలగించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే జీవుడు పరమాత్మ స్వరూపం, ఆత్మ పరమాత్మ స్వరూపంలో ఉంటుందన్నమాట. ఆ ఆత్మ పరమాత్మ స్వరూపాన్ని ఎప్పుడైతే గ్రహించిందో ఆయన పరమాత్మలో లయమయ్యి మోక్షం పొందాడు అని మనకి చెప్తూ ఉంటారనమాట. ఈ వికసనాన్ని నాకు ఇలాంటి జన్మని ఇచ్చావు నాయన నువ్వు, ఎవరైతే ఇలాంటి నాకు అద్వైతం మార్గాన్ని అంటే నాలోనే ఉండి నన్ను నడిపించేటువంటి పరమాత్మ, నువ్వే అన్నిటికీ
నువ్వే మూల కారణము, సృష్టి స్థితి లయాలకు మూల కారణము నువ్వేను అని చెప్పటానికి సూచనగానే మనం ఈ మంత్ర పుష్పాన్ని మనం చెప్తూ ఉంటాం. ఈ మంత్ర పుష్పంలో మనకి బ్రహ్మ విష్ణు లయ స్వరూపంగాను, విశ్వకర్మ విశ్వ భగవానుడి స్వరూపంగాను మనకి తత్వం అంతా కూడా దాంట్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సర్వము విశ్వకర్మ తత్వం అంటే ఏం లేదు, వైష్ణు స్వరూపుడు అనమాట. ఆయనే సర్వాంతర్యామి, సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఆయన విష్ణు స్వరూపుడు అనేటువంటిది మనకు చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మనకు సృష్టి బిగిన్ అయ్యిందో, ఎప్పుడైతే సృష్టి కార్యం ప్రారంభమైందో ఆయనే మనం విశ్వకర్మ భగవానుడు అని మనం అంటాం. ఆయనే ఆది పురుషుడు అంటున్నాం, ఆయన్నే పరమాత్మ స్వరూపుడు అంటున్నాం. అదే ఆయన్నే ఎప్పుడైతే సృష్టి బిగించేశాడో ఆయనే బ్రహ్మస్వరూపుడు చెప్తున్నాము, మనం పరబ్రహ్మ స్వరూపుడుగా మనం చెప్తున్నాము. కనుక బ్రహ్మ విష్ణు శివస్వరూపులుగానే మనం పరమాత్మ మనకి దర్శనం ఆయన యొక్క తత్వాలు మనకు కనిపిస్తున్నాయి. కనుక ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనం అవగాహన చేసుకొని మనం పరబ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకొని మనం మెలగాలి అని చెప్పి చెప్తారు. ఇంకోటి ఏంటంటే మంత్రపుష్పంలో, ఈ మంత్రపుష్పం అనేటువంటిది యజుర్వేదంలో తైత్తరీయ అరణ్యంలో చెప్పబడింది అనమాట. దీంట్లో మనకి దాతా పురస్సాధ్య అనేటువంటి మంత్రంతో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మంత్రమేమో సహస్రం దేవం విశ్వాక్షం విశ్వస్తుంది. ఇక్కడ పుష్పము అంటే మనస్సు అనేటువంటి ఇంకొక అర్థం కూడా ఉంటుంది. మనస్సు అనేటువంటి అర్థం కూడా ఉంది. ఈ మనసు ఎలా ఉండాలి అంటే అది ఎప్పుడు వికాసం చెందాలి ఆయన అంటే, పుష్పం ఎప్పుడైతే ఫలవంతం అవుతుందో ఆ పుష్పం ఫలంగా మారుతుంది. ఫలవంతమైన తర్వాత అది పుష్పం కాయగా మారుతుంది, ఫలం అవుతుంది. అలాగే నా మనుషుని పరిపక్వత చెందించి మోక్ష మార్గాన్ని చూపించిన ఆయన అని సింబాలిక్ గా చెప్పడమే మన యొక్క ఈ మంత్ర పుష్పం యొక్క అంతరార్థంగా మనం చెప్పుకోవచ్చు. అలా మనసుని ఈ కాయగా మారటానికి వీలుగా ఎలాగైతే పుష్పం ఫలంగా మారుతుందో అట్లాగే మన మనసును కూడా పరిణిత చెందించాలి, ఆ పరిణిత చెందించాలి అనేటువంటి స్థితిని మనకి తెచ్చిపెట్టే మంత్ర పుష్పం అవుతుంది అనమాట. దీంట్లో 2 భాగాలు ఉంటాయన్నమాట. మొదటి భాగంలో ఏంటంటే సహస్ర శీర్షాలతో అనంతమైనటువంటి శీర్షాలు కలిగినటువంటి పరమాత్మ వికసిస్తూ, దీనిలో సహస్ర శీర్షంతో ప్రారంభమై సముద్రంతో విశ్వ సంభవంతో ముగిస్తుంది. దీనిలో ఏంటంటే మనం ఏం చెయ్యాలి, భగవంతుని ఏ విధంగా కొలవాలి అనేటువంటిది ముఖ్యంగా మనం తెలుస్తుంది. ఆ తర్వాత దాంట్లో ఏంటంటే మన యొక్క లక్ష్యం ఏమిటో తెలుస్తుంది. మిగతా మంత్రపుష్పం అంటే ఏంటనమాట, ఆ చైతన్యం కలిగించేటువంటి ప్రకాశం ఏదైతే ఉన్నదో అదంతా కూడా నిర్గుణ స్వరూపమేను అని మనం ఇందాక చెప్పుకున్నాం. అలాంటి స్వరూపాన్ని అనంతమైనటువంటి శిరస్సులు కలిగి, అనంతమైనటువంటి బాహువులు కలిగి ఉన్నటువంటి సర్వము వ్యాపించి ఉన్న అందుకే ఏంటనమాట, సర్వము వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మ స్వరూపుడు నీవే నాయన అని చెప్పడమే ఈ మంత్రపుష్పం యొక్క అంతరార్థం అన్నమాట. అంటే అంతేకాదు, అందము ఆనందము నీవే, అందము ఆనందము కూడా నీవే. చీమ నుండి బ్రహ్మాండం వరకు పిపీలకాది పర్యంతము వ్యాపించి ఉన్నటువంటి చైతన్యము నువ్వే, ఆ చైతన్యము నువ్వే. నారము అంటే నీరు అని అర్థం యాక్చువల్ గాను. దానికే పంచభూతాలు అనేటువంటి ఇంకొక అర్థం కూడా ఉంది. అంటే ఈ పంచభూతాలు పంచతోటి వచ్చేటువంటి పంచభూతాలే కాక పంచతో వచ్చేటువంటి పంచకోశాలు, పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా ఆశ్రయం కల్పించినటువంటి వాడు ఆ పరమాత్మ స్వరూపుడే. అంటే మన యొక్క తత్వాన్ని మనల్ని ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి కదా, పంచభూత స్వరూపుడు, పంచభూతము పంచకోశ స్వరూపుడు అయినటువంటి మనం నార్మల్ దేహంతో స్థూల దేహంతో మనం కనిపిస్తున్నాం కనుక ఈ స్థూల దేహానికి కారణమైనటువంటి నువ్వే మమ్మల్ని రక్షించాలని ఆయన అనేటువంటిది ఈ మంత్ర పుష్పం యొక్క అంతరార్థంగా మనం చెప్పుకోవచ్చు. అంటే మనం మంత్ర పుష్పాన్ని చెప్పించటం, మంత్ర పుష్పాన్ని వడ్డించడంలో, భగవంతుని సమర్పించడంలో దాన్ని అంతరార్థంగా చెప్పించేది.
ఇది నారాయణ తత్వంగానే మనం చెప్పుకోవచ్చు. సర్వము వ్యాపించి ఉన్నటువంటిది మా నారాయణ తత్వం కనుక ఆ నారాయణ తత్వంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మాయా స్వరూపంగా కూడా మనకి ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను కనిపించేటువంటి స్వరూపం మాయాతత్వం. అట్టి స్వరూపుడమైనటువంటి స్వామి కూడా నువ్వే స్వామి. కనుక ఆ మాయకు లొంగకుండా మమ్మల్ని నీ వైపుకి నా బుద్ధి మరలిచి బుద్ధిని వికసింపచేయి స్వామి అని అని చెప్పడంలో కూడా ఈ మంత్ర పుష్పానికి అర్థం ఉన్నదన్నమాట. అంతేకాక ఈ మాయ యొక్క ఈ ఈ జగత్తే మాయ. ఒక రకంగా చెప్పాలంటే పరమాత్ముడు ఒక్కడే శాశ్వతమైనటువంటి వాడు. మిగతావన్నీ కూడా ఇవన్నీ కూడా మనకేంటనమాట మా మాయా స్వరూపం. అట్టి మాయా స్వరూపమైనటువంటి ఈ జగత్తుని జగత్తులో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కాపాడి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాన ప్రకాశం వైపు నడిపించు స్వామి అని చెప్పి సమర్పించడంలో దాని అంతరార్థం కూడా ఈ మంత్ర పుష్పంలో ఉంటుందన్నమాట. ఇలాంటి మంత్ర పుష్పాన్ని అంతేకాదు ఇంకా ఏం చెప్తుందంటే పరమాత్మ పాశబంధమైనటువంటి భాషాలతో అనేక రకాలైనటువంటి పాశాలతో బంధింపబడి ఉన్నటువంటి మమ్ము బంధ విముక్తిని చెయ్యి స్వామి మమ్మల్ని అని చెప్పటమే మనకి విశ్వతః పరమా నిత్యం విశ్వం నారాయణ హరిహం విశ్వమే వేదం పురుషోపదేవతి ప్రతి విశ్వాత్మకం శాశ్వతకం సమర్చితం. ఈ శ్లోకంలో ఈ అంతరార్థం అనేటువంటిది కనిపిస్తుంది అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం అనేది. అంటే మహాజ్ఞేయం అంటే ఏంటంటే అన్నిటికంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటది? జ్ఞానం. జ్ఞానం అంటే ఇక్కడ సద్బుద్ధి అన్నమాట. ఈ సద్బుద్ధి దేంతో మనకి యోగ సాధనతోటి మనం యోగ సాధనతోటి మనం పరమాత్మను దర్శించినట్టయితే మనలో ఉండేటువంటి క్లేశాలన్నీ కూడా తొలగిపోతాయి. కనుక అవన్నీ కూడా తొలగించి నీ వైపు నా హృదయాన్ని మళ్లించి నాకు మంచిని ప్రసాదించు స్వామి అని దండం పెట్టుకోవటంలో ఈ అంతరార్థం అనేటువంటిది మంత్ర పుష్పంలో కనిపిస్తుంది అనమాట. నారాయణ పరో జ్యోతిరాత్మ నారాయణ పర బ్రహ్మతత్వం నారాయణ పరోధ్యాత ధ్యానం నారాయణ పర. అంటే ఇక్కడ ఉన్నది ఒకటే పరమాత్ముడు, అదే ఒకటే చైతన్య జ్యోతి. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఇవన్నీ కూడా వేరన్నీ కాదు, అన్నిట్లోనూ ఉన్నటువంటిది ఆ పరబ్రహ్మ తత్వమే, అది నారాయణ తత్వమే అనేటువంటిది చెప్పేది ఈ మంత్ర పుష్పంలో మనకి ఈ భావన అనేటువంటిది కనిపిస్తుంది అనమాట. అంతేకాదు ఈ కనిపించే చరాచర జగత్ అంతా కూడా మాయాస్వరూపము కనుక ఆ మాయాస్వరూపమైనటువంటి జగత్తుతో కూడా నువ్వు ఉండి మమ్మల్ని అందరితో కూడా మాలోనటువంటి వ్యాపించి ఉన్నావు కనుక మమ్మల్ని అందరినీ కూడా కాపాడు స్వామి. అటువంటి చైతన్య శక్తికి జగత్ అంటే దేశ కాలమాన పరిస్థితుల్లో కూడా మాకు అంతటను వ్యాపించి ఉన్నటువంటి స్వామి నీకు శతకోటి నమస్కారాలు అని చెప్పడంలో ఇలా మంత్ర పుష్పంలో అర్థం ఉన్నదన్నమాట. ఇలాంటి అర్థాలతో కూడుకున్నటువంటి మంత్ర పుష్పాన్ని నాకు సద్బుద్ధిని ప్రసాదించు అని చెప్పి ఆ పువ్వులు తీసుకొని ఆ పువ్వుల్ని మనం మంత్రయుక్తంగా అంటే మనకి పెద్దలు చెప్పినట్టు ఆర్యులు చెప్పినటువంటి మంత్ర పుష్పం అనేటువంటి మంత్ర శ్లోకాలతోటి మనం ఆ భగవంతుడికి ఈ పుష్పాలను సమర్పించి మనం ధన్యులు అవుదాం. కనుక ఈ మంత్ర పుష్పము అనేటువంటిది ముందర దేనికి చేస్తున్నాము అనేటువంటిది మనం చేసుకుంటే, పూజ దేనికి చేస్తున్నాము, మంత్ర పుష్పంలో అంతరార్థం ఏంటి, మనం చేసేటువంటి షోడశోపచారాల పూజల్లో ఒక్కొక్క స్టెప్కి అర్థం ఏంటి అనేటువంటిది మనం తెలుసుకుని పూజ చేస్తే మనసుకి సంతృప్తి, మనోవికాసము, మనోభావన పెరుగుతుంది అని నా భావన. కనుక అలాంటి నిర్మలమైనటువంటి భక్తితో, పరిశుద్ధమైనటువంటి భక్తితో మనం ఈ భగవంతుని అర్చించి
నిరాకార స్వరూపుడైన భగవంతుణ్ణి సాకార రూపంలో అర్చించి తర్వాత తదుపరి ధ్యాన యోగంలోను జ్ఞాన యోగంలోను వెళ్ళి మన నిరాకారుడైనటువంటి భగవంతుణ్ణి మా పూజిద్దాం. ఆ నిరాకారుడైనటువంటి భగవంతుణ్ణి పూజించే దీన్ని అంతఃకరణ పూజ అంటారు. మనసులోనే కూడా మనం కూడా ఆ భగవంతుని పూజించుకోవచ్చు. దాన్ని మానసిక పూజ అంటారు. ఇటు దీన్నేమో సగుణ పూజ, బాహ్య పూజ అని అంటారు అనమాట. అంటే ఏ విగ్రహాన్నో ఫోటోనో పెట్టుకుని పూజించడాన్ని బాహ్య పూజ అంటారు. పూజ ఏ రకాలైనటువంటి కానీ పూజ ఏ రకంగా చేసినా మనకు కావాల్సింది ఏంటంటే మోక్ష పదగమనమై పరమాత్మ దర్శనాన్ని కోసమే తప్పించుకుంటాం. జనరల్ గా ఏంటంటే సామాన్యుడైనటువంటి భక్తుని కోసమేమో ఈ బాహ్య పూజ అనేటువంటిది కల్పించారు. సాధకులు, జ్ఞానులు, ఋషులు అనేటువంటి వారి కోసమేమో మానసిక పూజ అనేటువంటిది అంటే అంతఃకరణ పూజ అనేటువంటిది మనం పెద్ద ఆర్యులు కల్పించారు అన్నమాట. కనుక ఏది ఉత్తమమో అంటే రెండు ఉత్తమమైనటువంటి మార్గాలే. కానీ అందున మానసిక పూజ ఉత్తమమైనటువంటిది అనేటువంటిది మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట. దానికి కొంత సాధన అనేటువంటిది అవసరం అవుతుంది. అట్టి సాధన చేసుకొని అంతఃకరణం అంటే ఒక స్టెప్ అంటే ఎల్‌కేజీ పాస్ అయిన వాడు యూకేజీలోకి వెళ్ళినటువంటి యూకేజీ పాస్ అయినటువంటి వాడు ఫస్ట్ క్లాస్‌కి వెళ్ళినట్టు మనం మానసిక పూజ అనేటువంటిది బాహ్య పూజ అనేటువంటి దాని నుంచి మానసిక పూజ వెళ్ళినప్పుడు మన మనసు ఎక్కువగా భగవంతుని మీద ఎక్కువగా కేంద్రీకృతం అయ్యి ఎక్కువ జపం చేసుకోవటానికి, ఎక్కువ ధ్యానం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం పూజ అనే దానికి మనం ఎలా చెప్పుకోవచ్చు? నిరాకారుడైనటువంటి భగవంతుడిని మనం సగుణ రూపంలోకి తెచ్చుకొని, సాకార రూపంలోకి తెచ్చుకొని, ఆ సాకార రూపంలో ఉన్నటువంటి భగవంతుడిని మనం ఏం చేస్తున్నామంటే నిరాకార రూపంలో ధ్యానిస్తాం. ఈ విధమైనటువంటి ప్రక్రియను మనంతటిని మనం చేయగలిగినట్టయితే మనం ధన్యులై పరమాత్మ దర్శనాన్ని లభించగలదని చెప్పి నా నా అభిభాషణ. అందరూ దానికోసం ప్రయత్నించాలని చెప్పి అభిభాషణ. అందరికీ సాధ్యపడుతుందా అంటే సాధనతోటి సాధనతోటి సాధించలేనిదంటూ ఏమీ ఉండదు అనేటువంటిది నా నమ్మకం. కనుక ఏదైనా కానీ సంకల్పయుక్తంగా స్థిర సంకల్పంతో మనం చేసినప్పుడు ఖచ్చితంగా మనం సాధించగలం అనేటువంటిది నా నమ్మకము, నా విశ్వాసం. ఇది క్లుప్తంగా మంత్రపుష్పం గురించి చెప్పాను. కనుక దీన్ని మంత్రపుష్పం ఇంకొక సందర్భంలో మంత్రపుష్పంలో ప్రతి శ్లోకానికి ఏం చెప్పారు, అర్థం ఏమిటి అనేటువంటిది మనం చదువుకున్నాం. ఒకసారి మనం దాన్ని ఇంకా వివరంగా మంత్రపుష్పం గురించి చదువుకున్నాం. అదే ఆ తర్వాత రేపు ఆదివారం 18